నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ని హెడ్ చేస్తుంటాను. చాలామందికి ఏముంటుందంటే ఐసీయూకి వెళ్తే చాలు, ఇంకా పేషెంట్ మళ్ళీ వెనక్కి రాడు, చాలా క్రిటికల్గా ఉంది అన్నట్టుగా ఉంటుంది. సో ఆ ప్రతి ఐసీయూలో చాలామంది ట్రైన్ స్టాఫ్ లైక్ నర్సింగ్ స్టాఫ్, పారామెడిక్స్ అండ్ ఇంటెన్సివిస్ట్ ఉంటుంటారు. చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి వచ్చే సౌండ్స్ కొంతమందికి భయాన్ని కలిగిస్తుంటాయి. సో వీటన్నిటిని మేనేజ్ చేయడానికి మనకి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనే దాంట్లో లీడ్ అనేవాళ్ళు ఇంటెన్సివిస్ట్ అంటుంటాం. సో మా ఐసీయూ ఇన్ఛార్జ్ డాక్టర్ చైతన్య శ్రవంతి గారు మనతో ఉన్నారు ఈ విషయం మీద డిస్కస్ చేయడానికి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి మన పేషెంట్ని అడ్మిట్ చేసే టైంలో ఎమర్జెన్సీలో వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్, క్రిటికల్ కేర్లో అయితే మేము పేషెంట్తో పాటు ఉండలేము, మీరు వార్డులో పెట్టి కొంచెం ఎక్కువ మానిటరింగ్ చేస్తూ అక్కడే ఉంచుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఐసీయూలోకి ఎందుకు పెట్టాల్సి వస్తుంది, దానివల్ల పేషెంట్ జరిగే ప్రయోజనాలు ఏముంటాయి? ఐసీయూలో మనం మెయిన్గా పెట్టుకునేది ఎందుకు పేషెంట్స్ని అంటే, వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ని వాటిని ప్రెడిక్ట్ చేసి వాటిని రాకుండా చూడటానికి మనం ఐసీయూలో పెట్టుకుంటాం. రెండోది, వాళ్ళకి మానిటరింగ్ పర్పసెస్ అన్నీ కూడా రూమ్లో అనేది జరగటం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని మనం ఐసీయూలో డాక్టర్ పర్యవేక్షణలోనే డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరి కళ్ళ ముందరే పేషెంట్ని పెట్టుకొని చూడటానికి వీలుగా ఉంటుంది. చాలామందిని వెంటిలేటర్ మీద పెడుతూ ఉంటారు. సో ఆ టైంలో మనం కన్సెంట్ అడుగుతుంటాం, వెంటిలేటర్ మీద పెట్టవచ్చా అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ని. వాళ్ళకు ఉన్న అపోహలు ఏముంటాయంటే, చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో వెంటిలేటర్ మీద పెట్టారు, సో వాళ్ళు బయటికి రాలేదు, చనిపోవడం జరిగిందని చెప్పి అందరికీ భయం అనేది ఉంటుంది. దాదాపు ఎంతమంది మనం వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్ళలో బయటకు వస్తుంటారు, ఎంతమందిలో అనేది బ్యాడ్ న్యూస్ అనేది వినాల్సి వస్తుంటారు? యూజువల్గా మనం వెంటిలేటర్ అనేది ఎప్పుడు లాస్ట్ ఆప్షన్ అనేది ఏమీ కాదు. వెంటిలేటర్ మీద పెట్టినంత మాత్రాన పేషెంట్ బయటికి రారు అనేది ఒక అపోహ. మనం ఎందుకోసం వెంటిలేటర్ అనేది పేషెంట్ మీద పెడుతూ ఉన్నాము, ఆయనకి శ్వాస తీసుకునేదానికి కష్టం అవుతుంది, దానికోసం మనం వెంటిలేటర్ పెడతాం. వెంటిలేటర్ అనేది ఎప్పుడూ ట్రీట్మెంట్ అనేది కాదు, అది ట్రీట్మెంట్ కంటే కూడా సపోర్ట్ అనేది మనం ఎక్కువ చెప్పవచ్చు దాన్ని. సో మనం మెషిన్ మీద పెట్టి పేషెంట్కి ఒక రకమైన రెస్ట్ని ప్రొవైడ్ చేస్తాం. రెస్ట్ని ప్రొవైడ్ చేసి ఆ లోపల ఆయన ఎందువల్ల మనం వెంటిలేటర్ మీదకి వెళ్ళారో ఆ ప్రాబ్లం ఏదైతే సాల్వ్ అయిపోయిందో అప్పుడు మనం ఈజీగా పేషెంట్ని వెంటిలేటర్ మీద నుంచి బయటకు తీసుకొని రావచ్చు. యూజువల్లీ మనకు రికవరీ రేట్ ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు 70% వరకు రికవరీ రేట్ అనేది ఉంటుంది పేషెంట్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా వాళ్ళు వారు ఇంటుబేట్ అయ్యారు. ఇంటుబేట్ అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. వన్స్ మన నిమోనియా అనేది ట్రీట్ అయిపోయింది, దెన్ మనం వెంటిలేటర్ నుండి తీసేయవచ్చు. లేదు, ఒకవేళ పేషెంట్స్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా పక్షవాతం లాగా రావటం కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చాలా కాలం వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే, వారికి గొంతు దగ్గర ఒక హోల్ లాంటిది చేసి మనం దాని నుంచి కనెక్ట్ చేస్తాం. అది ఏమిటి అంటే దాన్ని ట్రెకియాస్టమీ అంటాం. సో దట్ ట్రెకియాస్టమీ అంటే మనం మన వోకల్ కార్డ్స్ని బైపాస్ చేసి మనం వెంటిలేటర్ని అనేది తీయటం అనేది జరుగుతుంది. సో మనం గాలి అనేది గొంతులోనే ఉన్న పైపు ద్వారా మనం తీసుకోవచ్చు. ఏవి కూడా అవన్నీ ఏమి పర్మనెంట్ అనేది ఏమీ కాదు. ఎప్పుడైతే మనకు లోపల ఉన్న సమస్య తీరిపోతుంది అంటే ట్రెకియాస్టమీని కూడా తీసేయవచ్చు. కొంతమంది పేషెంట్స్కి ట్రెకియాస్టమీ ఉన్నప్పుడు మాట్లాడటం అది చాలా కష్టం అని అనుకుంటారు. వాటికి కూడా మనకు స్పీకింగ్ వాల్వ్స్ లాంటివి వచ్చాయి. సో మనం అవి పెట్టి మనం పేషెంట్ తోటి ఎంకరేజ్ చేసి మాట్లాడించవచ్చు. దాన్ని ఏంటంటే మనం స్పీచ్ థెరపీస్లో వాటిలో ఒక భాగంగా చూస్తాం. ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్, అంటే పేషెంట్కి చాన్నాళ్ళు గడిచిపోయి న్యూరలాజికల్ పేషెంట్స్కి ఇవన్నీ హెల్ప్ అవుతుంది. సో ఈ ఐసీయూలో అడ్మిట్ అయిన చాలామందిలో వాళ్ళకి మెడికల్ సపోర్ట్ వస్తూ ఉంటుంది, కానీ ఒక ఫ్రెండ్లీ వాయిస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి కానీ అలాంటిది ఏమీ ఎక్కువ మట్టుకు ఉండదు. ఐసీయూలో కొద్దిసేపు ఆలోచిస్తుంటారు. సో దానివల్ల కొద్దిమందిలో బిహేవియరల్ చేంజెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుంటారు, దాని గురించి కొంచెం చెప్తారా? యూజువల్గా మనం ఏమిటంటే బిహేవియరల్ చేంజెస్ ఇవన్నీ కూడా జబ్బు యొక్క లక్షణాలు ఫస్ట్ మనం ప్రథమంగా తీసుకోవాలి. సో అన్ని కారణాలు అంటే జ్వరం వల్ల పేషెంట్ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, కొంతమందికి లోపల న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. సో అన్నిటినీ మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే మనం దానిని ఐసీయూను లేదా మన అటెండర్స్ వారు లేనందు మూలాన వచ్చింది అని మనం తీసుకోవాలి. అంతేగాని ఫస్ట్లోనే మనం ఐసీయూలోకి రాగానే పేషెంట్కి ఐసీయూ సైకోసిస్ కానీ అలాంటి టర్మినాలజీ అనేది మనం వాడకూడదు. మోస్ట్ ఆఫ్ ద
టైమ్స్ పేషెంట్స్కి అన్నీ బాగుండి ఆ తర్వాత మనకి ఇలాంటి రీజన్స్ ఇవన్నీ రావడానికి ముఖ్య గల కారణం ఏమిటి అంటే వారికి బయట గల ఎండ కానీ వెలుతురు కానీ చీకటి ఎప్పుడు అవుతుంది ఈ రిథమ్స్ అవన్నీ మనకి సరిగా కనిపించవు. అందుకోసమని చాలామంది పేషెంట్స్కి కొంచెం చికాకు పడటం కానీ ఇరిటబుల్గా అవటం కానీ ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంది. సో వాటిని ప్రివెంట్ చేయడానికి ఏంటి అంటే కొంచెం మొబిలైజ్ అవ్వగలిగిన పేషెంట్స్ అందరినీ మనం బయట కాసేపు ఎండలో తిప్పటము, వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి తీసుకెళ్ళి కాసేపు మాట్లాడించటము, ఇవన్నీ చేయటం మూలాన మనము ఈ ఐసీయూ సైకోసిస్ కానీ ఇరిటబిలిటీని కానీ వాటన్నిటిని మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఐసీయూ పేషెంట్స్లో కొద్దిమందిలో ఒక సిస్టమ్ ఫెయిల్ అవుతుంది బాడీలో, ఇంకొద్దిమందిలో చాలా సిస్టమ్స్ అంటే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటుంటాం కదా. సో అలాంటప్పుడు మెయిన్గా కిడ్నీ రిలేటెడ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఫ్యామిలీ మెంబర్స్ని డయాలసిస్ స్టార్ట్ చేయాలి లేదంటే ఇంకా ముదిరే ఛాన్స్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళలో నుంచి చాలా రెసిస్టెన్స్ అనేది వస్తుంటుంది. సో అది ఎందుకు వాళ్ళలో నుంచి అలాంటిది మనకు సపోర్ట్ రాదు వెంటనే అండ్ డిలేడ్ డెసిషన్స్ మనకు ఎందుకు ఇస్తూ ఉంటారు? ఇది చాలా అపోహ పేషెంట్స్కి. ఒకసారి డయాలసిస్ చేసుకుంటే జీవితకాలం డయాలసిస్ చేసుకోవాలి అనేది అది చాలా పెద్ద అపోహ. ప్రతి దానికి దెబ్బ తగిలినప్పుడు మానటానికి రికవరీ టైం ఎలా ఉంటుందో కిడ్నీకి కూడా మానటానికి కొద్దిగా రికవరీ టైం అనేది ఉంటుంది. సో ఆ సమయంలో మనం దానిని ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది తీసుకుంటాం, దాన్ని మనం డయాలసిస్ అంటాం. ఓన్లీ కిడ్నీ ఫెయిల్ అవుతేనే మనం డయాలసిస్ అనేది ఏది చేయం. ఒక్కొక్కసారి పేషెంట్స్కి పాయిజనింగ్స్ అవన్నీ తీసుకొని వస్తారు, కొన్ని మందులు అవి వేసుకొని వస్తారు. అలాంటి అప్పుడు ఏమిటంటే మనం ఎర్లీగా వచ్చినప్పుడు మనం ఆ పాయిజన్ని వాటిని త్రూ ద డయాలసిస్ మనం ఆ వాటన్నిటిని లాగేసి మనం శుద్ధి చేయవచ్చు బాడీని. సో అది టెంపరీనే. ఈవెన్ ఒకవేళ ఎగ్జాంపుల్ పాము కాటుతోటి కానీ ఇలా వచ్చి చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ అవటం ఇవన్నీ జరుగుతుంది. అలాంటప్పుడు ఏమిటి అంటే మన కిడ్నీ రికవర్ అయ్యేంత వరకు మన దాన్ని ఒక సపోర్ట్ సిస్టమ్ తోటి మేనేజ్ చేసుకుంటూ వస్తాము. సో ఈ డయాలసిస్ కొద్దిమందిలో మీరు కొన్ని అవర్స్లో చేస్తుంటారు, ఇంకొద్దిమందిలో చాలా లాంగ్ టైం అంటే 1 day 2 days ఇలా కంటిన్యూస్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. అది ఎలాంటి పేషెంట్స్లో ఎలాంటి స్ట్రాటజీ అనేది చూస్ చేసుకుంటుంటారు? మోస్ట్ ఆఫ్ టైమ్స్ మన హీమోడైనమిక్స్ అంటే బీపీ కానీ పల్స్ రేట్ కానీ మన హార్ట్ ఫంక్షనింగ్ కానీ వీటి మీద మన డిపెండెన్సీ అనేది ఉంటుంది. వన్స్ మన బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ స్టేబుల్గా ఉన్నప్పుడు మనం షార్ట్ టైం డయాలసిస్ అనేది చేస్తాం. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ పాయిజనింగ్ కోసమే అనుకోండి, మనం ఒక 4 గంటలు 6 గంటలు చేసి తీసేస్తాం. అదే పేషెంట్ అన్స్టేబుల్గా ఉండి పల్స్ అవన్నీ అసలు మనకి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉండి మల్టిపుల్ సపోర్ట్స్ మీద అవసరం పడుతూ ఉన్నప్పుడు మనం వాటిని డయాలసిస్ అనేది 8 గంటలు 10 గంటలు ఒక్కొక్కసారి మనం ఆయన అవసరాన్ని బట్టి 24 గంటలు మనం డయాలసిస్ అనేది చేస్తాం. ఇందులో ఏమిటి అంటే ఎంత వేగంగా మనం మన శరీరంలో నుంచి రక్తాన్ని తీసి ఒక ఫిల్టర్లో నుంచి శుద్ధి చేసి మళ్ళీ తిరిగి మన శరీరానికి ఎక్కిస్తామో దాని మీద మన హీమోడైనమికల్ ఇన్స్టెబిలిటీ అంటే మన బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా 6 గంటలు కానివ్వండి 24 గంటలు కానివ్వండి ఫిల్ట్రేషన్ అనేది ఒకటే, కానీ మనం అందులో స్టెబిలిటీ పేషెంట్లోని వైటల్స్ని స్టేబుల్గా చేయడానికి మనం డిలేడ్గా చేస్తాం. సో ఇదివరకు కోవిడ్ కంటే ముందు పేషెంట్స్ అందరికీ అండ్ ఫ్యామిలీస్కి చాలామందికి వెంటిలేటర్ అనేది చాలా వరకు అందరికీ తెలిసిందే, కానీ కోవిడ్ తర్వాత నుంచి ఎక్మో అనే వర్డ్ కూడా జనాలు వినడం జరుగుతుంది. సో ప్రతి ఐసీయూ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో మా దగ్గర ఎక్మో అవైలబిలిటీ ఉంది, యూజ్ చేయగలుగుతామని చెప్పి. సో అది అసలు ఎలాంటి పరిస్థితుల్లో స్టార్ట్ చేస్తారు, దానివల్ల యూజ్ ఏముంటుంది? ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ టెక్నిక్ అంటాం. ఇందులో మనం ఏమిటి అంటే ఊపిరితిత్తులు గుండె ఈ రెండిటి దానికి సంబంధించిన దాని కొరకు మనం పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనకి ఊపిరితిత్తులు చాలా మటుకు దెబ్బతినిపోయి ఈవెన్ వెంటిలేటర్ మీద కూడా మన అవయవాలకి సరైన ఆక్సిజన్ అందనప్పుడు మనం ఎక్మో అనేది పెట్టుకుంటాం. అది ఒక రకం. ఇంకొక రకం వచ్చేసి ఏదైనా పేషెంట్స్కి హార్ట్ అటాక్ కానీ ఇది జరిగి మన గుండె అనేది సరిగా కొట్టుకోలేకుండా ఉన్నప్పుడు మనం గుండెకు సహాయం ఇస్తాం. అది ఇంకొక రకం. ఇందులో ఊపిరితిత్తులు దానికి ఏమిటి అంటే మనము దీన్ని వీనోవీనస్ ఎక్మో అంటాం. అంటే ఒక పెద్ద వీన్లో నుంచి బ్లడ్ తీసుకొని ఒక ఫిల్టర్ అంటే ఆక్సిజనేటర్ అంటాం దాన్ని, ఆక్సిజనేటర్ ద్వారా అక్కడ ఆక్సిజన్ అందించి మళ్ళీ తిరిగి పేషెంట్కి వీన్లోకి పంపించేదాన్ని వీనోవీనస్ ఎక్మో అంటాం. విఏ ఎక్మో అంటే
బ్లడ్ని ఒక వీన్ ద్వారా తీసి మళ్ళీ ఆక్సిజనేటర్ ద్వారా దాన్ని చూసుకొని మళ్ళీ మనం ఆర్టరీలోకి పంపించేదాన్ని విఏ ఎక్మోస్ అంటాం. ఇందులో ఏమిటి అంటే మెయిన్గా మనకు హార్ట్ అనేది ఇక్కడ చాలా వీక్గా ఉంటుంది. అది రికవరీ అవ్వేంత సమయం వరకు మనము పేషెంట్ని విఏ ఎక్మో మీద పెట్టి వాటిని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ హార్ట్ అటాక్తో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ లోపలే కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి కొంతమందికి అసలు స్టంట్ వేయటానికి కూడా సమయం అనేది ఇవ్వదు. అలాంటప్పుడు మనం పేషెంట్కి ఏమిటంటే ఒక పక్క మనం సిపిఆర్ చేసుకుంటూ రెండో పక్కన ఎక్మో అనేది తీసుకొని హార్ట్కి స్టెబిలైజ్ ఇచ్చి దెన్ మనం స్టంట్ చేయొచ్చు. లేదా స్టంటింగ్ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చి స్టంటింగ్ చేసిన తర్వాత కూడా పేషెంట్ హార్ట్ రికవర్ కానప్పుడు టెంపరీగా మనం దీన్ని ఒక సహాయం కింద తీసుకుంటాం. సో హార్ట్కి ఏమైనా అయినప్పుడు జనరల్లీ అందరికీ తెలిసింది ఏంటంటే కార్డియాలజిస్ట్ అనేది హార్ట్ని ట్రీట్ చేస్తూ ఉంటారండి. కొన్ని కండిషన్స్ని ఐసీయూలో కార్డియాలజిస్ట్ వచ్చేలోపు మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ జనరల్లీ మీరు ప్రొవైడ్ చేస్తుంటారు ఇన్ కేస్ హార్ట్ ఏమైనా అబ్నార్మల్గా కొట్టుకుంటుంటే కనుక? హార్ట్ అబ్నార్మాలిటీస్ అన్నప్పుడు కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఈజ్ అరిథ్మియాస్. అందులో మనకు హార్ట్ రేట్ అనేది తక్కువగా రావటం, కొంతమందికి ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. తక్కువగా వచ్చినప్పుడు మనం టెంపరీ పేస్ మేకర్ అనేది పెట్టుకుంటాం. అది ఎక్కువగా వచ్చి విపరీతంగా కొట్టుకొని మన బ్లడ్ ప్రెషర్ని అంతటినీ డౌన్ చేసినప్పుడు మనం వాళ్ళకి డీఫిబ్రిలేషన్ అనేది ఇస్తాం. అంటే డీఫిబ్రిలేటర్ సహాయంతో షాక్ ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత పేషెంట్కి మనకి హార్ట్ అటాక్స్ అవి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి థ్రాంబోలైసిస్ కానీ ఇవన్నీ చేసి మనకి గుండెకి మళ్ళీ రక్త సరఫరా అందించేదాన్ని చేస్తాం. ఒకవేళ వారికి ఏదైనా హార్ట్ ఆగిపోవటము ఇవన్నీ జరిగినప్పుడు మనం కృత్రిమంగా చెస్ట్ మసాజ్ కానీ ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ద్వారా ఇచ్చి పేషెంట్ని మళ్ళీ మనం సిపిఆర్ అంటాం. సిపిఆర్ చేసి మళ్ళీ మనం టిల్ కార్డియాలజిస్ట్ వచ్చే వరకు మనం సపోర్ట్ చేయవచ్చు. అంటే క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్లే వరకు సపోర్ట్ చేయవచ్చు. కొన్నిసార్లు పేషెంట్ అటెండెంట్స్కి ఎంత చెప్పినా కానీ పేషెంట్ క్రిటికల్గా ఉంది ఐసీయూకి పంపించాలి అంటే వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్తారు. తను సింగిల్గా ఉండలేదు అలాంటివన్నీ. వాళ్ళ క్రిటికాలిటీ అర్థం కాక పర్లేదు మమ్మల్ని రూమ్లోనే పెట్టండి, ఏమైనా ఇబ్బంది అయితే అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేయండి అంటుంటారు. సో అలాంటి వాళ్ళు చాలామంది బ్యాడ్ అయిపోయి తర్వాత కోడ్ బ్లూ అనేది యాక్టివేట్ చేస్తుంటారు చాలా హాస్పిటల్స్లో. అలాంటి పేషెంట్స్ని ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికే మనం పేషెంట్స్ని ప్రొఫిలాక్టిక్గా ఐసీయూలో అనేది పెట్టుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే సమయం ఇక్కడ టైం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ టైం దాటిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మనకు కావాల్సిన రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. మీరు అడిగినట్టు దీన్నే కోడ్ బ్లూ యాక్టివేషన్స్ అంటాం. వీటిలో ఏమిటి అంటే ఇమ్మీడియట్గా ఐసీయూ నుంచి ఒక డాక్టరు, కార్డియాలజిస్ట్ నుంచి ఒక డాక్టరు, ఆ ఫ్లోర్ నర్సు, తర్వాత పేషెంట్ ఇన్ఛార్జ్ నర్స్, వీరందరూ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి దాన్ని అటెండ్ అవుతారు. అక్కడ మనం ఏంటంటే మనం పేషెంట్కి ఒకరు చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, ఒకరు కృత్రిమంగా శ్వాస అందిస్తూ ఉంటారు, ఇంకొకరు ఇమ్మీడియట్గా డీఫిబ్రిలేటర్ అనేది కనెక్ట్ చేసుకొని అవసరమైనప్పుడు ఆ షాకబుల్ రిథమ్స్ ఏవైనా ఉంటే ఇమ్మీడియట్గా డీఫిబ్రిలేట్ చేయటము ఇలాంటివన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ పేషెంట్ అక్కడ మనం స్టెబిలైజ్ చేసుకొని తర్వాత మనం ఐసీయూలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. హాస్పిటల్కి చాలామంది రకరకాల పాయిజనింగ్స్ అంటే ఓవర్డోస్ కొంతమంది కావాలని తీసుకుంటారు, కొంతమంది అనుకోకుండా తీసుకోవడం అలాంటిది అవుతూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఐసీయూలో ఎలా మేనేజ్ చేస్తుంటారు పాయిజనింగ్ కేసెస్? సో పాయిజనింగ్స్లో మనకి రకరకాల పాయిజనింగ్స్ అనేది ఉంటుంది. ట్యాబ్లెట్ పాయిజనింగ్ కానీ, ఇన్సెక్టిసైడ్ పాయిజనింగ్స్ కానీ, కొరోసివ్ పాయిజనింగ్స్ కానీ, ఇవన్నీ పర్పస్ఫుల్గా కొంతమంది తీసుకుంటారు. కొంతమంది తెలియకుండానే వేసుకున్నాను అనే డోసు అవసరానికంటే అతిగా వేసుకోవటము, వీటన్నిటి వల్ల కూడా మనకు పాయిజనింగ్స్ అనేది జరుగుతుంది. సో అక్యూట్గా అంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్న వారికి అది కూడా మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయినప్పుడు అంటే less than 2 hours ఆ డ్యూరేషన్ టైంలో వస్తేనే మనం గ్యాస్ట్రిక్ లవాజ్ అనేది చెయ్యాలి. అంటే ముక్కులో నుంచి ఒక చిన్న పైప్ పెట్టి మనం కొంచెం సెలైన్ అది ఇచ్చి వాష్ చేస్తాం. అండ్ దట్టు ట్యాబ్లెట్స్ అవి ఉన్నప్పుడు మనం చార్కోల్ అనేది ఇచ్చి అడ్జార్బెంట్ థెరపీ లాగా ఇచ్చి మనం ట్రీట్ చేస్తాం. అందులోని ఎస్పెషల్లీ హార్పిక్ పాయిజనింగ్స్ కానీ
వీటన్నిటికీ మనం ఈ లైజాల్, ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ కూడా మనకు కరోసివ్స్, అంటే మన పేగులను అన్నిటినీ తినేస్తుంది. చాలామంది వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలియకుండా తీసేసుకుంటారు. సో ఈ పేషెంట్స్కి మనం రైల్స్ ట్యూబులు వేయటం అలాంటివన్నీ చేయకూడదు. ఈ హెయిర్ డై పాయిజనింగ్స్, ఎస్పెషల్లీ ఈ సూపర్ వాస్మాల్ 33 ఈ పాయిజనింగ్స్ ఇవన్నీ ఏమిటవుతుంది అంటే మనకు అందులో ఉన్న ఇరిటెంట్ ఆ డై కంటే డైలో ఉండే ఆ పీడిపి అనే దాని మూలాన మొత్తం మన లారింగ్స్ అంతా కూడా, అంటే మన స్వరపేటిక, ఓరల్ క్యావిటీ ఇవంతా విపరీతమైన వాపు అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మనం పేషెంట్కి ఈవెన్ ఎయిర్వే కూడా మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోలేం. అంటే వెంటిలేటర్ కూడా పెట్టడానికి, అంటే మనం ఒక గాలి గొట్టంలోకి ఏదైనా పంపించడానికి కూడా చిన్న పిల్లాడికి వేసేది కూడా వేయలేని సిచ్యువేషన్లో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం అంతవరకు పోనీకుండా ముందుగానే మనం వెంటిలేటర్ పెట్టుకోవటం, అంటే ఊపిరితిత్తుల్లోకి గొట్టం వేసేసి పెట్టేస్తాం. అంటే మన గాలి అనేది సాఫీగా వెళ్తూ ఉండాలి. ఇంకా అది కూడా కాని సమయంలో మనం ఎమర్జెన్సీగా ట్రెక్యాస్టమీ అనేది చేయాల్సి వస్తుంది. అండ్ కొన్ని పేషెంట్స్లో ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సూపర్ వాస్మాల్ 33 తీసుకుందాం. వీళ్ళకి ఈ డై వీటి మూలాన చాలామందికి కిడ్నీ అనేది దెబ్బతింటుంది. అండ్ దట్టు వీటిలో ఏంటంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మనం ఏమిటి అంటే ఎప్పుడైతే మన కిడ్నీ డ్యామేజ్ ఇవన్నీ అవ్వటం మొదలవుతూ ఉందనుకోండి, అప్పుడు మనం వీళ్ళని డయాలసిస్ మీదకి తీసుకుంటాం. ఎప్పుడైతే వీళ్ళకి ఈ ఎయిర్వే ఎడిమా అంటే వాపు ఇవన్నీ తగ్గటం మొదలవుతుందో అప్పుడు మనం ఈ గొంతులో ఉన్న గొట్టాలు ఇవన్నీ తీసేస్తాం. కిడ్నీ ఇంప్రూవ్ అవ్వగానే మనం డయాలసిస్ కూడా స్టాప్ చేసేస్తాము. సో ఇందాక ట్రెకియాస్టమీ అనేది చెప్పారు. సో ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ మీద పెడతా ఉంటారు చాలామంది. బట్ ఎలాంటప్పుడు మీరు ట్రెకియాస్టమీకి మూవ్ అవ్వాల్సి ఉంటుంది? ఇది కూడా పేషెంట్ జబ్బు మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా, ఇందాక అనుకున్నట్టుగా నిమోనియా కానీ పల్మరీ ఎడిమా అంటాం. అంటే ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి మనకు ఊపిరితిత్తుల్లో లంగ్లో అంతా వాటర్ అనేది అంతా చేరుకున్నప్పుడు ఇవన్నీ ఏమిటంటే కొంచెం త్వరగా తగ్గిపోతూ ఉన్నాయి అంటే మనం త్వరగా వెంటిలేటర్ నుంచి బయటికి తీసేస్తాం. అంటే ఈ నోట్లో ఉన్న గొట్టాన్ని త్వరగా తీసేస్తాం. అలా కాకుండా పేషెంట్కి ప్రొలాంగ్ అవుతూ ఉంది, అట్లీస్ట్ మినిమం 7 రోజులు 10 రోజులు దాటుతూ ఉంది అంటే మన స్వరపేటిక దెబ్బతింటుంది. సో ఈ దాన్ని మనం అవాయిడ్ చేయటానికి మనం ట్రెకియాస్టమీ అనేది చేస్తాం. చాలాళ్ళు మనం నోట్లో నుంచి మనం గొంతులోనికి ఆ పైప్ అది పెట్టడం మూలాన స్వరపేటిక ఒక్కటే దెబ్బతినడం కాకపోగా మన నోట్లో ఉండే ఆర్గానిజమ్స్ కానీ ఇవన్నీ మనకు స్వాలోయింగ్ రిఫ్లెక్సెస్ అవన్నీ తగ్గిపోతాయి. సో ఆ ఎండోట్రైకియల్ ట్యూబ్ అంటాం, ఆ గొట్టం చుట్టూ మనకు ఆ నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చిన్నగా ట్రికిల్ అవుతూ వస్తూ ఉంటుంది. వాటినే మనం ట్రికిల్ అయ్యి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. వాటినే మనం వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాస్ ఇవన్నీ అంటాం. సో వాటన్నిటిని ప్రివెంట్ చేయడానికి మనకు ట్రెకియాస్టమీ అనేది అడ్వాంటేజ్గా ఉంటుంది. మనం కొంతమంది పేషెంట్ ఎస్పెషల్లీ బ్రెయిన్ ఇంజురీ పేషెంట్స్కి వాళ్ళకి మనం ప్రెడిక్ట్ చేయగలం, వీళ్ళకి చాలా సమయం పడుతుంది మనకు స్పృహ అది రావడానికి. అలాంటి పేషెంట్స్కి మనం 3వ రోజు 4వ రోజు ఇమీడియట్గానే ట్రెకియాస్టమీ అనేది చేస్తాం. సో దట్ మనం ఈ వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాస్ వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయడానికి. అండ్ ఈవెన్ మనం ఈ వెంటిలేటర్ నుంచి కూడా ట్రెకియాస్టమీ మూలాన చాలాసార్లు ట్రయల్స్, అంటే అవసరం అయినప్పుడే వెంటిలేటర్ పెట్టుకోవటం, లేనప్పుడు మనం నార్మల్గా మనంతటికి మనం గాలి తీసుకునే దానికి మల్టిపుల్ ట్రయల్స్ అనేది చేయొచ్చు. పైగా ఓరల్ క్యావిటీ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ మన మౌత్ ఇవన్నీ కూడా క్లీన్గా ఉంచడానికి ట్రెకియాస్టమీ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో కొన్నిసార్లు ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే పల్స్ లేదని చెప్పి సిపిఆర్ చేయడం జరుగుతుంది. సిపిఆర్ చేసిన తర్వాత మేబీ కొన్నిసార్లు 10 నిమిషాలకి 15 నిమిషాలకి అలా పల్స్ అనేది మళ్ళీ వస్తుంది. బట్ వెంటనే వాళ్ళు ఫుల్గా కాన్షియస్గా ఉండరు. సో ఇలాంటి పేషెంట్స్ మళ్ళీ బ్రెయిన్ స్టేటస్ ఎలా ఉంది అవన్నీ వెంటనే చెప్పేలాగా ఉండదు. అప్పుడు మీకు ఐసీయూలోకి పంపిస్తాము. సో అండ్ అటెండెంట్స్ నుంచి అదే క్వశ్చన్ ఉంటుంది, ఎప్పటిలోపు చెప్పగలుగుతారు మీకు. అండ్ ఇంకొద్దిమంది అయితే అసలు పేషెంట్ బ్రతికే ఉన్నాడా లేదా, మీరు ఊరికే ట్యూబ్స్ అన్నీ పెట్టేసి వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారు అనేది కూడా అక్యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళని ఎలా డీల్ చేస్తుంటారు పేషెంట్స్ని మీరు ఐసీయూకి వచ్చిన తర్వాత? ఈ న్యూరోప్రోగ్నోస్టికేషన్ అంటాం దీన్ని మనము ఎప్పుడైనా సిపిఆర్ జరిగిన తర్వాత
అట్లీస్ట్ మినిమం టైం అనేది 76 అవర్స్ టు 96 అవర్స్ తర్వాతనే మనం ప్రోగ్నోస్టికేషన్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఎర్లీగా అంటే మనకు ఆ రిఫ్లెక్సెస్ అన్నీ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనుపాప రియాక్షన్స్ కావచ్చు, స్వాలోయింగ్ రిఫ్లెక్సెస్ కావచ్చు, కాఫ్ రిఫ్లెక్స్, తర్వాత మనం పేషెంట్కి పెయిన్ స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు ఆయన చెయ్యి అబ్నార్మల్గా ఫ్లెక్స్ అవుతా ఉందా, నార్మల్గా ఫ్లెక్స్ అవుతా ఉందా, ఇవన్నీ చూసిన తర్వాత అండ్ దట్టు మనకి వచ్చినప్పుడు జీసీఎస్ అంటాం, ఆ జీసీఎస్ స్కోర్ ఎంత ఉంది, తర్వాత మనకి 76 అవర్స్ తర్వాత 96 అవర్స్ తర్వాత జీసీఎస్ స్కోర్ ఎంత ఉంది, అప్పుడే మనం ప్రోగ్నోస్టికేట్ చేయాలి. అంతకన్నా త్వరగా ప్రోగ్నోస్టికేట్ చేసినప్పుడు కొంతమందికి మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ జీసీఎస్ అనే కాదు, మనం ఈజీ కానీ ఇవన్నీ మనం చూసి మనం పేషెంట్ని ప్రోగ్నోస్టికేట్ చేస్తాం. కానీ పేషెంట్ అటెండర్స్కి ఇది అనుమానాలు చాలా ఉంటుంది, కానీ మనం ఓపిక్గా వారి డౌట్స్ అన్నీ మనం తీర్చాలి. ఐసీయూ అటెండెంట్స్ అందరితో కూడా కౌన్సిలింగ్ సెషన్స్ అని ఐసీయూ డాక్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక డెడికేటెడ్ టైం స్లాట్స్ అనేది పెట్టి ఆ టైంలో చెప్తుంటారు. సో మీ పేషెంట్స్ ఎవరైనా అడ్మిట్ అయితే కనుక జనరలీ ఆ టైమింగ్స్ కనుక్కొని ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ టైంకి వస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఒక్కటే కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ పేషెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినప్పుడు, అంటే పేషెంట్ ఒకవేళ ఎక్కువగా బీపీ తగ్గిపోవటం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం మధ్యలో కూడా పేషెంట్ని పిలిచి అటెండర్స్ని పేషెంట్ని చూపించి మనం మాట్లాడటం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా పేషెంట్స్ని రోజుకి ఒకసారి అలా అనేది కాదు, మల్టిపుల్ టైమ్స్ విజిటింగ్ ఉంటుంది పేషెంట్స్కి. అటెండర్స్ అనేది వెళ్తారు, చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోకపోయినా పేషెంట్కి అప్రహెన్షన్గానే ఉంటుంది, అటెండర్కి భయంగానే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూనే ఉంటారు. సో ఆల్మోస్ట్ 100 మంది ఐసీయూకి అడ్మిట్ అయినప్పుడు దాదాపు 90% మంది మనకు బయటకు రావడం అనేది వార్డుకి షిఫ్ట్ అవ్వడం అలాంటిది అనేది జరుగుతుంటుంది. సో ఈ ఐసీయూ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మనకు ఆన్సర్ చేయడానికి వచ్చి మనతో టైం స్పెండ్ చేసినందుకు డాక్టర్ శ్రవంతి గారికి థ్యాంక్ యూ.